హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దేవరా టైలర్ వచ్చేసింది, గట్టిగా హై ఇచ్చింది. ఆల్మోస్ట్ 3 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ని చూస్తూ ఉన్నారు అంటే ఆ ఎగ్జైట్మెంట్ గట్టిగా ఉంటుంది. మరియు కొరటాల గారు దాన్ని మ్యాచ్ చేశారు. ఫ్యాన్స్కి ఏం కావాలో అది వచ్చేసింది. ఎన్టీఆర్ని కరెక్ట్గా చూపించారు. డ్యూయల్ రోల్ సెట్స్ కూడా బాగున్నాయి. కొరటాల గారు కంబ్యాక్ ఇస్తారని తెలిసిపోతుంది. రియల్లీ నాకైతే దేవరా టైలర్ సూపర్ నచ్చింది. ఎందుకంటే ఎన్టీఆర్ ఎక్కడ ఎలా చూపించాలో అలా చూపించారు కాబట్టి. ఈ వీడియోలో కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక టైలర్ కట్టికి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ, మూవీలో ఉన్న ప్లాట్ పాయింట్స్ని టైలర్ ఎస్టాబ్లిష్ చేయాలి మరియు మూవీ టోన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. దేవరా టైలర్లో ఈ రెండు జరుగుతాయి. ఈ టైలర్లో స్మగ్లింగ్ చేస్తూ చూపించారు. ఆ స్మగ్లింగ్ చేసే వాళ్ళకి భయం లేనట్టు కూడా చూపించారు. కానీ కొరటాల గారు తన స్టోరీ పాయింట్ అంతా డైలాగ్స్తో చెప్పేస్తారు అనేది దేవరాలో కూడా చెప్పేశారు. నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి ఉంది. అదేంటంటే, బ్రతికినంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత ధైర్యం వస్తే దాన్ని తగ్గించే భయం అవుతా. ఈ డైలాగ్ అయితే సూపర్ అనిపించింది నాకు. ఇంకొకటి, క్యారెక్టర్ పాయింట్ మరియు స్టోరీ పాయింట్ రెండు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే డ్యూయల్ రోల్స్ తీసుకున్నారు. ఒకటి భయపెట్టే క్యారెక్టర్ అయితే ఇంకొకటి భయపడే క్యారెక్టర్. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్స్ బాగా చేస్తారని అందరికీ తెలుసు. రెండు క్యారెక్టర్స్ డౌటే లేదు. ట్రైలర్లో అర్థమైపోయింది. అలాగే ట్రైలర్లో మనకి కనిపించింది ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ క్యారెక్టర్స్ అయితే కనిపించాయి. కానీ లుక్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. అందరివి సూపర్ ఉన్నాయని చెప్పాలి. మెయిన్ లీడ్స్ శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, కలైరసన్ మంచి యాక్టర్స్ కూడా ఉన్నారు. మనందరికీ తెలుసు కొరటాల ఒక మంచి రైటర్ అని. మధ్య మధ్యలో ఎలివేషన్ షాట్స్ గట్టిగానే వేస్తున్నారు. ఆల్రెడీ నార్త్లో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. అందరూ చూశారు కదా, సూపర్ అనిపించాయి. మ్యూజిక్ కూడా సూపర్ హిట్ అనే చెప్పాలి. అలాగే ఎన్టీఆర్, రణ్వి ఇద్దరి మధ్య ఒక మంచి లవ్ స్టోరీ అయితే ఉండబోతుంది. ఫైనల్ ట్రైలర్ అయితే ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ చేసిందనే చెప్పాలి. గాయస్, దేవరా ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.